అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్‌కి విషాదం, డేంజర్ వ్యాధిని చెప్పిన డాక్టర్స్. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే గనక వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అసలు డేంజర్ వ్యాధి ఏంటో అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇటీవల రాష్ట్ర మంత్రులతో, కార్యదర్శులతో ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించినటువంటి సమావేశానికి సైతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోయారు. ముఖ్యంగా పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి వంటి అంశాలను లేవనెత్తుతున్న సమయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వ్యవహారంపై జోక్యం చేసుకొని పవన్ కళ్యాణ్ 2 వారాలుగా చాలా తీవ్రమైన నడుము నొప్పితో అస్వస్థతలు పడుతున్నారని తెలియజేశారు. అందుకే ఈ సమావేశానికి హాజరు కాలేదని, 2, 3 రోజులలో విధులకు హాజరవుతారని వెల్లడించారు. అయితే ఈ విషయంపైన సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారని, కానీ దొరకలేదని, ఇప్పుడు ఎలా ఉన్నారని అడగగా పర్వాలేదంటూ మనోహర్ వెల్లడించారు. ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్స్ ఈ విషయం పైన ఘోరమైన వార్త చెప్పారు. నడుములో వెన్నెముక యొక్క సమస్య ఉందని డాక్టర్స్ చెప్పినట్టు వార్త. ఈ సమావేశానికి సైతం చాలా మంది ప్రత్యేకమైన కార్యదర్శులని సీఎం చంద్రబాబు పిలిచారట. ముఖ్యంగా ఆయా శాఖలకు సంబంధించి కార్యదర్శి, మంత్రి పక్కనే కూర్చొని వారు మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే వారికి సంబంధించిన వాటికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారట. అలాగే మంత్రులకు సంబంధించి వారి పనులు చేయడానికి సమయాన్ని కూడా గుర్తించి మరీ తెలియజేశారట. వారికి ఇచ్చిన సమయానికి మించి సమయం ఇవ్వరని, వారు చేయాలనుకున్న పనులు చేయాలని దిశానిర్దేశాలను కూడా ఇచ్చారట. అలాగే ప్రజెంటేషన్‌కు కూడా మంత్రికి కొంత మేరకు సమయాన్ని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఎన్నో సార్లు అస్వస్థతకు ఎదుర్కొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ ఒకవైపు సినిమాలు, రాజకీయాలు ఎలాగో అలాగే నెట్టుకొస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ విషయం తెలిసి అభిమానులు కూడా కొంత మేరకు భయాందోళనకు గురవుతున్నారు. డిప్యూటీ సీఎంని కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. మరి ఏ మేరకు పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసేన కార్యకర్తలకు సైతం ఎలాంటి విషయాన్ని తెలుపుతారో చూడాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తాను తీసుకున్నటువంటి శాఖలకు సంబంధించి అన్ని పనులు కూడా త్వరగానే పూర్తి చేసేలా చూస్తున్నారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.